ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండేదంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము చచ్చిన స్థితికి రావడానికి గల కారణం ఏంటంటే, మనకు దేవునికి మధ్యన ఉన్నటువంటి ఆకాశ మండలమందు దురాత్మల సమూహమునకు అధిపతున్నాడు. ఇతను చివరికి చచ్చని స్థితికి రాబోతున్నాడు. ఇప్పటి వరకు మనము ఇతని ఏలుబడిలో ఉన్నందువలన మనం కూడా చచ్చని స్థితిలో ఉన్నాము. ఈ దురాత్మల అధిపతిని దైవంగా ఆరాధిస్తూ ఇతని క్రియలను చేస్తూ సత్యమైన దేవునికి మనం దూరమైపోయాము, శత్రులైపోయాము. దీని వలన మనము దేవుని ఉగ్రతకు పాలవడంతో చచ్చిన స్థితి నుంచి మనలను విడిపించటానికి క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మనలను దేవునికి సమీపస్థులముగా చేయడానికే సమాధానకర్త అయిన యేసును మనకు పంపడం జరిగింది. ఈ యేసు సమాధాన సువార్తను మనకు ప్రకటించి తన రక్తము చేత మనలను దేవునికి సమీపస్థులుగా చేశాడు. దీనిని నమ్మిన వారు మరణం నుంచి రక్షించబడతారు, నమ్మకపోతే దురాత్మల అధిపతికి విధించిన శిక్షకు గురవుతారు. నన్ను రక్షించు తండ్రి. అయితే చచ్చిన స్థితి నుంచి తప్పించి మనము నిత్యం జీవించుండాలని, తనతో సమాధానం ఉండాలని దేవుడు తన మహాప్రేమను బట్టి మనకు యేసుక్రీస్తునిచ్చాడు. ఇది ఇప్పుడు మనకిచ్చిన గొప్ప స్థితి. కావున అప్పటి స్థితి కావాలో లేదా ఇప్పటి స్థితి కావాలో అది మనకే అప్పగించాడు. ప్రార్థన. నిత్యం జీవింపచేసే యేసుతో మమ్మల్ని బ్రతికింప చేయమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.